డాక్టర్ కృష్ణ గారు వాళ్ళ తండ్రి గారైన మాకు మిత్రుడైన రాజగోపాల్, వీళ్ళే కాక సిద్ధోట మండల అధ్యక్షులు, అదేవిధంగా సిద్ధోట మండలం నుంచి అందరూ కడప నియోజకవర్గం నుంచి కూడా మాకు మిత్రులు, పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం, నన్ను సన్మానించడం నిజంగా ఇది ఒక అదృష్టమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి క్యాండిడేట్, ఒక కార్యకర్తకు ఒక పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో జాతీయ పదవి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయనకు జీవితాంతం కూడా కార్యకర్తలు మేము అందరం కూడా కృతజ్ఞతలై ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లోకేష్ గారు వీరపంచి ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తారో, ఎవరైతే పార్టీలో మొదటి నుంచి కూడా పోరాటం చేశారో అటువంటి వాళ్ళకందరికీ కూడా పదవులు ఇవ్వాలని దాంట్లో నేనే ఆదర్శం. ఎందుకంటే నాకు పదవి ఇచ్చారంటే నాకు ఎన్నో ఆటంకాలు ఉన్నా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మాకు పదవి ఇచ్చినా, నాకు గౌరవని పదవి ఇచ్చినా అంటే కార్యకర్తల కోసమే పదవి ఇచ్చారు. మేము కూడా ఒక కార్యకర్తలుగా పనిచేసినాం కాబట్టి మాకు పదవి ఇచ్చారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరుగుతుంది. ఏదో లోకల్గా మాకు ఇబ్బంది ఉండాలని మాత్రం అనుకోకండి. మీరు పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు 24 గంటలు కాలుకు ఇది పెట్టి తిరిగి ఎన్నో కంపెనీలు తెస్తున్నాడో ఆ విధంగా తెలుగుదేశం పార్టీని కూడా ఇంటింటికి పోయి పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయే విధంగా చేయవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. కాబట్టి ఈ దినం నాకు సన్మానించిన మా మిత్రులు, అదేవిధంగా మా డాక్టర్ గారు, వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ విధంగా మా కావాల్సిన వాళ్ళు కార్యకర్తలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు వచ్చింటే మాకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నారు. మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరు కొంచెం ఓపికగా ఉండాలి. ఓపిక ఉంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. తెలుగుదేశం కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు, నారా లోకేష్ గారు, కార్యకర్తలే మాకు దేవుళ్ళు అని. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ దినం మనం సన్మానించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు పెద్దలు, నాకు అన్నతో సమానమైనటువంటి పాల్చెట్టి హరిప్రసాద్ గారికి జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడము సిద్ధవటం మండలానికే కాకుండా కడప నియోజకవర్గానికి కూడా, సిద్ధవటము, ఒంటిమిట్ట, కడప మొత్తం అన్ని దానికి కూడా చాలా గర్వకారణము. ఎందుకంటే హరిప్రసాద్ గారు చాలా పార్టీకి చాలా కష్టపడి చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నారు కడప టౌన్లో. ఇలాంటి నాయకుడు నాకు తెలిసి ఎవరు అందుబాటులో లేరు. ఎప్పుడు పోయినా ఎవరికి పోయినా సామాన్య కార్యకర్త నుంచి పెద్ద ఎవరికి పోయినా కూడా ఎప్పుడు కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నారు. ఇలాంటి ఎందుకంటే అన్నగారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ప్రధాన కార్యదర్శి ఉన్నారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడము చాలా గర్వకారణము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా సిద్ధవటం నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు, కడప నియోజకవర్గం వచ్చారు. అందరికీ కూడా మా యొక్క మన్నించి కార్యక్రమాన్ని వచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి అన్నగారు రాబోయే కాలంలో 2029 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మంత్రి కావాలని మేము మా యొక్క సిద్ధవటము, కడప నియోజకవర్గం నుంచి అందరూ కూడా మేము కోరుకుంటున్నాం.